హాయ్ అండి, అస్సలాము అలైకుం, నమస్కారం. అందరూ ఎలాగొన్నారండి? బాగున్నారు కదా? నేనైతే బాగాలేనండి, నాకు గొంతుకు పట్టేసింది. ఊరెళ్ళి వచ్చినాను, బాగా జలుబు దగ్గు వచ్చిందండి. అందుకే వీడియో పెట్టలేదు, చాలా రోజులు అయిపోతుందా. కామెంట్లో పెట్టి అడుగుతున్నారు అందరూ, వీడియోలు పెట్టలేదు ఆంటీ అనేసి. అందుకే నేను ఊరెళ్ళి రావతడికి మొన్న రేకాయలు తీసాను కదండి, యాపిల్ బేరు కాయలు చెట్టు. ఆ చెట్టు అంతా ఏదో పురుగు పెట్టేసి శుభ్రంగా అంటిపోయి ఇక పురుగు చూడు, ఇది పురుగు చూడు ఎంత బలంగా ఉందో. ఇదిగో చెట్టు అంతా, ఇది అక్కడ చెట్టు కాళ్ళు లేకుండా తినేస్తుంది. చెట్టు అంతా ఎలుగైపోయింది. ఇది ఏం జబ్బు వచ్చిందో మరి దీనికి. ఆకులన్నీ రాలిపేసింది. చెట్టు నుంచి చెట్టు కాయ ఎండు పని. ఇగో రసం బీరుతుంది కదా పురుగు, అది అంటారు దీన్ని. చెట్టు అంతా చచ్చిపోయిందండి. నేను నీళ్ళు పైకి కాలు చచ్చిపోయింది అనుకున్నాను. నీళ్ళు పైకి కాదు, తర్వాత చూశాను. నేను 4-5 రోజులు పోయిన తర్వాత వెంటనే చూసినా బాగున్నా. శుభ్రంగా ఆకంతా రాలిపోయి ఆ పుంజులన్నీ రాలిపోయి నేను రావతోడికి శుభ్రంగానే అవన్నీ శుభ్రంగా విరిచేసి బాగా దానికి కొంచెం లిక్విడ్ యాప్లోని అది లిక్విడ్ తయారు చేసి కొడతామనేసి ఇలా మీకు చూపెడుతున్నాను. నాకు గొంతుకు కూడా బాగాలేదండి, మాట్లాడుతుంటే అదొకలాగా ఉంది. జలుబు చేసి గొంతు పడేసింది. ఇలా ఏడు చేస్తానో చూడండి. ఇదిగో 2 లీటర్ నీళ్ళు ఇందులో ఎత్తాను. ఇది కుంకుడుకాయలండి, కుంకుడుకాయలు నానబెట్టాను చూసారు కదా. కుంకుడుకాయలు నానేసి ఉంచుకోవాలి ముందు. కుంకుడుకాయలు నానేసి ఉంచితేనే రసం బాగా దిగుతుంది. తర్వాత ఇది యాపనోలండి. దీని మీద లేబుల్ ఊడిపోయింది. నేను ఆన్లైన్లో తెప్పించాను దీన్ని. దీని మీద లేబుల్ ఉండి ఇది ఊడిపోయింది. ఇంకో 2 లీటర్లకే నేను చెంచాలు వేస్తాను. చెంచా అంతా పెద్దది కదా, 1/2 చెంచా చేద్దాం. బాగా స్ప్రెడ్ అయిపోయినాయండి. చెట్టు అంతా పీర్చేసి చెప్పరుగాని. మీకు ఆ పురుగులు చూపెడతాను, మీరు కామెంట్లో నా ఏం పురుగులో నాకు కామెంట్లో చెప్పండి. తెలిసిన వాళ్ళు మీకు చూపెడతాను ఆ ఏం పురుగులో. చేపనండి ఇది. ఇందులో వేసి కుంకుడు రసం వేస్తే కలుపుతుంది, లేదంటే ఇగో నీటిలోని అలా తేలిపోద్ది. అందుకే కుంకుడు రసం వేయాల. కుంకుడు రసం వేద్దాం ఇప్పుడు కలిపేసి. చాలు.
ఇలాగ పట్టేసి బాగానే దీనికి బల్లగా ఉన్నది పురుగు. ఆ పురుగే బాగా పీల్చేసింది. పీల్చాను కదా, ఈ వేసిన కొమ్మలకి అన్నీ అయ్యాయి. ఇది సత్యాన్ని తెచ్చిచ్చినాడు కదా, అది ఏంటది ఆగాకరకాయ ఎక్కిపోయింది అనమాట. ఇక్కడ చిన్న పువ్వు ఆలోచన చెప్తేనే అవుతాను, లేకపోతే అవ్వాలి. పిల్లలన్నీ మరి అవన్నీ అవ్వతాను. ఇవి పిల్లలు ఇవి అంటే ఆడపువ్వులు కాదు, మామూలు దీనికి పాలినేషన్ చేస్తే అప్పుడు ఈ కాయ నిలబడదు. దండకాయ ఇది సత్యాన్ని అప్పుడు తెచ్చిదే. ఇంకో ఈ సేడ చూడు, ఇంగలాడాట్లకి ఆపమని బాగా పనిచేస్తుంది. ఇవన్నీ అంతే మొక్కలన్నీ వేసొస్తాయి. ఇప్పుడు బాగు కాకమా ఉంది బాగుంటాం. ఇప్పుడు పోతుంది. ఇది రెడ్ బీన్స్ చెట్టేను, మరి ఎలా వస్తాయి చూడాలి. దీనికి కూడా ఇగో చూసావా ఎలా పరిగెడుతున్నాయా.
నల్ల పేను అంతా దీన్ని పూలు రావు ఇంతే. అందుకే ఇలాంటి వాటికి కొట్టాల. విరిగిపోయింది పువ్వు. చెట్టు నిండా చెట్లు మొగ్గ ఉందే. ఇవన్నీ మగ్గే, ఇదంతా మగ్గే. దీని నిండా పట్టేని. ఇది కూడా అదే. ఎక్కువ బంతి చెట్లకి పడుతుంది. బూజు తెగులు అంటారు దాన్ని, బూజు తెగులు. నేను ఎక్కువ వండాను, ఎప్పుడు నిలబెడుతున్నాను చేతితోటి. అక్కడ ఎక్కువ ఉందా. దీన్ని బూజు తెగులు అంటారు. చూడు అట్లా పేనం ఉంది, ఎలా కదులుతున్నాయో చూడు, ఎలా కదులుతున్నాయో. ఇది ఇలా తీసేసి ఇలా కొట్టడమే. అక్కడ కూడా ఉంది. ఇదిగో పూలన్నీ ఎండ అలుపుకుంటే ఉత్తిని ఇరుపాలు గాలికి. చెట్టు నిండా చెట్లు పువ్వులు మగ్గ మీద అంతాను గాలికి ఇరిగిపోయి. నేను ఊరి నుంచి రాబోతోడికి పేను ఎలా పట్టిందో. ఇంకో ఇది ఎలాగ తినేద్దా. ఇదంతా బెస్తతో దేనితో శుభ్రం కడగాల. ఇగో ఎండిపోయింది ఇదంతా, తినేసింది. నేను చూడలేదు. చూడు ఎలా తినేసిందో. బెసిచ్చి కడగాలి ఇదంతా. ఇది బతుకుతుందో చచ్చిపోద్దాం మరి. చచ్చిపోయింది. నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి శుభ్రంగా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయాయండి. నేను మా పిల్లలకి చెప్పేసి వెళ్ళాను కదా, నీళ్ళు వేయలేదు కదా సార్. నేను వాళ్ళని దెబ్బలాడు. నేను నీళ్ళు పోయి కదా, నేను నీళ్ళు పోసినా కానీ మళ్ళీ ఎత్తపరాలేదు. ఆ తర్వాత ఒక 6 రోజుల తర్వాత చూస్తే మొత్తం చెట్టు అంతా స్ప్రెడ్ అయిపోయింది. బయటకు కనపడలేదు. అది దానికి అంటిపోయాయి ఎలాగని. చిన్న బల్లగా అన్ని పురుగులు అన్నీ నలిపేసి శుభ్రంగా ఆపనని కొట్టాను. మా కాయలన్నీ ఎండిపోయి. నాకు పేడ ముసుగురు మంద. మనం పేనంతో పెంచుకుంటే చెట్లు అలగైపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఊరి నుంచి రాబోతాడికి చెట్టు అలగైపోయింది. చాలా బాధ అనిపించింది. మేము ఆపనని కొట్టాను, మరి ఎలాగుందో అదంతా దేవుడి దయ. మరి ఎలాగుందని అది మళ్ళీ చిగురు వచ్చిన తర్వాత మీకు ఇచ్చి పెడతానా ఎలాగుందని. దీన్ని అప్పుడు మీరు మళ్ళీ కామెంట్లు పెడతారు. కానీ మీకు ఎక్కువ మాట్లాడినాక నాకు గొంతుకు కూడా బాగాలేదండి. గొంతుకు జలుబు చేసి గొంతు పడేసింది. అంటే ఎలాగన్నా మీకు అది ఆ చెట్టు చూపెడతాం అనేసే నేను మళ్ళీ ఇప్పుడు వీడియో తీయను. కానీ అది వీడియో తీయనండి నేను. నాకు అయితే గొంతుకు మాట్లాడడానికి కూడా గొంతుకు బాగాలేదు. మీకు మళ్ళీ అలోవేరా అది కొట్టడం మళ్ళీ ఇంకొక వీడియో పెడతానండి. దానికి మొక్కలకే ఏమో చూద్దాం. ఇంతకుముందు నిమ్మ చెట్టు కొడితే కొంచెం అయింది. నిమ్మ చెట్టు కూడా చచ్చిపోయిందండి. ఇంక దాన్ని ఏం చేయలేదు, చచ్చిపోయింది. అది ఊరి నుంచి తెచ్చాను అంటూ అన్నాను కదా, అది చచ్చిపోయింది. మరి నీళ్ళు పోయికో ఏ టైంలో నేను రావతో చచ్చిపోయింది. బాగా పిలకలు వచ్చి పూత కూడా వచ్చింది. చిగిచ్చాను కదా పూత వచ్చిందని చచ్చిపోయింది అది కూడా. నేను ఏం చేయలేను. మళ్ళీ ఇంకొక మొక్క వేసుకోవడమే తెచ్చుకొని కాయలతో చచ్చిపోయింది. నేను రావతోడుకు అందరు దేవుడి దయ మీ దయ బాగుంటే పిల్లకి వస్తుందో లేకపోతే లేదు. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి. నేను ఎప్పుడు ఎట్టిన వీడియోలు మీకు అప్పుడు వస్తాయి. నేను ఏటి ఎత్తున్నానో, ఏ కంపోస్ట్ ఎత్తున్నానో, ఏ గతం ఎత్తున్నానో, ఏ లిక్విడ్ ఎత్తున్నానో అన్నీ మీకు తెలుస్తాయండి. నేను స్ప్రే అది అలా చేస్తున్నానో అన్నీ నేను వేసినవన్నీ మీకు వస్తాయి. మీరు ఒక అలా ఏమైనా డౌట్ ఉంటే మీరు అలా నేర్చుకొని చెదురు. మళ్ళీ ఈ వీడియోకే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.